హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక స్నాక్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇంట్లోనే, అండ్ హెల్తీగా కూడా చేసుకోవచ్చు అనమాట. మీరందరికీ తెలిసే ఉంటుంది కదా, పావ్ బాజీ అని బయట బండ్ల మీద అమ్ముతూ ఉంటారు. సో నేను అదే ఇంట్లో ఈజీ అండ్ సింపుల్ మెథడ్లో ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. మన దగ్గర ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, సింపుల్గా అయిపోతుంది అనమాట. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే నేను ఇందులో చిన్న చిన్న టిప్స్ చెప్తుంటాను అనమాట. ఇది టేస్టీ అండ్ సింపుల్గా అయిపోవడానికి. సో అది మీరు కనుక మిస్ అయ్యారంటే మళ్ళీ మీకు అంత టేస్టీగా కూడా ఉండదు. సో నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే కనుక కంపల్సరీగా టేస్టీ అండ్ సింపుల్గా కూడా అయిపోతుంది అనమాట ఈ ప్రాసెస్. అలానే నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దీని ప్రాసెస్ చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఇలా నాన్ స్టిక్ ప్యాన్ కానీ ఏదైనా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కంపల్సరీ బటర్ యాడ్ చేసుకోండి. చాలామంది బటర్ లేదని గీ యాడ్ చేసుకుంటారు. దానికన్నా బటర్ అయితేనే నీకు మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఈ కర్రీకి. బటర్ కాస్త మెల్ట్ అయిన తర్వాత దీంట్లోనే ఒక హాఫ్ క్యాప్సికమ్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని, అలానే టమాటో కూడా ఒక 2 చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. అలానే ఒక 2 పెద్ద సైజు పొటాటోస్ని మాత్రం ముందుగానే బాయిల్ చేసుకుని స్మాష్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా 1 by 1 దీంట్లో వేసేసుకోవాలన్నమాట. ముందు క్యాప్సికమ్ అలానే టమాటో కూడా కొంచెం మగ్గిన తర్వాత బాయిల్ చేసుకున్నటువంటి పొటాటోని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి 2 పచ్చివి, మనం పొటాటోని బాయిల్ చేసుకున్నాం కాబట్టి కాస్త తర్వాత యాడ్ చేసుకుంటున్నాం. మీ దగ్గర కనుక పచ్చి బఠానీ ఉంటే కనుక పచ్చి బఠానీ కూడా ఇదే టైంలో యాడ్ చేసుకోండి. లేదంటే డ్రై బఠానీ ఉంటుంది కదండి, అవి ఒక నైట్ నానబెట్టుకుని అవి పొద్దున్నే మీరు విజిల్ తెప్పించేసి బాగా మెత్తగా ఉడకనివ్వండి. ఎందుకంటే ఇవన్నీ మనం స్మాష్ చేసుకుంటాం అనమాట లాస్ట్లో. సో మీకు వీలైతే పచ్చి బఠానీ మాత్రమే యూస్ చేసుకోండి ఈ పావ్ బాజీ మసాలాకి. ఇప్పుడు ఈ టైంలో నేను స్మాష్ చేసుకున్న పొటాటోని యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఇవన్నీ కాస్త మగ్గినాయి అనమాట. సో ఇదే టైంలో మనం పొటాటోని యాడ్ చేసుకున్నాం. అలానే నేను బాయిల్ చేసుకున్నప్పుడు సాల్ట్ అయితే ఏమీ యాడ్ చేసుకోలేదు. సో నేను దీనికి సరిపడినంత సాల్ట్ అయితే ముందుగానే వేసేసాను. ఇప్పుడు ఇదే టైంలో ఒక హాఫ్ కప్ వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. ఇవి ఇందులో ఉడకాలన్నమాట. ఈ మనం తీసుకున్నటువంటి టమాటో, పచ్చి బఠానీ, పొటాటో, క్యాప్సికమ్ ఇందులో ఉడికిందంటే కొంచెం మెత్తబడతాయి అన్నమాట. మనం తర్వాత స్మాష్ చేసుకునేటప్పుడు ఈజీగా అవుతాయి అన్నమాట. లిడ్ క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు ఒక 20 minutes వరకు ఉడకనివ్వండి దీన్ని. మీకు ఎంత బాగా ఉడికిందంటే మీకు స్మాష్ చేసుకున్నప్పుడు అంత ఈజీ అవుతుందన్నమాట. నేను స్మాష్ చేసుకోవడానికి ఇలా పప్పు గుత్తు ఉంటే కనుక పప్పు గుత్తును వాడుతున్నాను. మీరు ఇది లేదంటే కనుక స్మాషర్ ఉంటాయి, స్మాషర్తో యూస్ చేసుకోండి. నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను ఇది యూస్ చేసుకుంటున్నాను. ఇదైతే నాకు కన్వీనియంట్గా కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ స్టిక్ కాస్త పెద్దగా ఉంది కాబట్టి చేతులు అనేవి కాలకుండా ఉంటాయన్నమాట ఏదైనా స్మాష్ చేసుకున్నప్పుడు వేడివేడిది. సో నేను ఎప్పుడు కూడా ఇదే యూస్ చేస్తాను స్మాష్ చేయడానికి. ఇలా నేను చూపించిన విధంగా అన్ని బఠానీలు, అన్ని పొటాటో, క్యాప్సికమ్, టమాటో అన్నీ కూడా స్మాష్ చేసుకుని ఈ కన్సిస్టెన్సీ అంతా కూడా థిక్ అయ్యేంత వరకు మీరు ఉడకనించుకోవాలి దీన్ని. ఇంకొక కర్షన్ ఏంటంటే మీరు ఇది ఇలా స్మాష్ చేసుకునేటప్పుడు స్టవ్ ఎప్పుడు కూడా మీడియం కాకుండా సిమ్లో పెట్టేసుకోండి. ఎందుకంటే మీకు పైకి చిటపట్లాడుతూ పైకి లెగుస్తాయి అన్నమాట వాటరు, చేతులు అనేవి కాలుతాయి ఉంటాయి. సో మీరు జాగ్రత్తగా ఇలా మొత్తం కన్సిస్టెన్సీ అంతా థిక్గా అయ్యేంత వరకు స్మాష్ చేసుకోండి. స్మాష్ చేసుకుంటంతో పాటు మీకు ఒకవేళ టేస్ట్కి సాల్ట్ కనుక యాడ్ చేసుకోవాలనుకుంటే ఇదే టైంలో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మనం 1 స్పూన్ కారం, కొద్దిగా పసుపు, 1 స్పూన్ పావ్ బాజీ మసాలాని స్టోర్లో అమ్ముతారండి, అది మాత్రం కంపల్సరీ యాడ్ చేసుకోండి. ఈ పావ్ బాజీ కర్రీకి పావ్ బాజీ మసాలా మటుకి కంపల్సరీ ఉండాలి. అది లేదంటే కనుక స్కిప్ చేయడానికి ఉండదు. ఎందుకంటే మెయిన్ ఫ్లేవర్ వచ్చేసి ఈ పావ్ బాజీ మసాలాలోనే ఉంటుంది. అలానే కొద్దిగా కసూరి మేతి కూడా యాడ్ చేసి మళ్ళీ కొద్దిగా కొత్తిమీర కొద్దిగానే యాడ్ చేయండి. ఎందుకంటే పిల్లలు ఇష్టపడరు అనమాట ఎక్కువగా వేసినా కూడా. సో కొద్దిగా యాడ్ చేసుకోండి.
ఇవన్నీ కూడా ఇలా నేను చూపించిన విధంగా మళ్ళీ ఒకసారి స్మాష్ చేసుకోండి. స్టవ్ ఎప్పుడు కూడా మీడియం టు లోలోనే పెట్టుకోండి. ఇవన్నీ కలిసిన తర్వాత మళ్ళీ ఒక పావు కప్పు వాటర్ మాత్రమే యాడ్ చేయండి. జస్ట్ ఈ మసాలాలన్నీ ఈ కర్రీలోకి వెళ్ళడానికి యాడ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు కూడా మీరు స్టవ్ మీడియం టు లోలోనే పెట్టుకోండి. ఇదంతా కూడా స్లో ప్రాసెస్లో జరిగిందంటే మీకు కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు పైకి చిటపటలాడకుండా ఉండాలంటే ఇలా మూత పెట్టేసుకొని ఇలా కాస్త గరిటతో తిప్పుకున్నారంటే పైకి మీకు చేతులకి అవి కాలకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు ఒక చిన్న క్యూబ్ని బటర్ని యాడ్ చేసుకోండి. బటర్తో పాటు కొద్దిగా కసూరి మేతి, ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని అది కూడా వేసుకోండి. అలానే కొద్దిగా పావుబాజీ మసాలా, కొద్దిగా కారం యాడ్ చేసుకోండి. వీటన్నిటితో పాటు రుచికి సరిపడగా ఉప్పు ఏదైనా యాడ్ చేయాలనుకున్నా మళ్ళీ ఇదే టైంలో మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మళ్ళీ ఒకసారి స్మాష్ చేసుకోండి. ఆనియన్ బాగా ఎక్కువగా ఉడకవసరం లేదు ఈ పావుబాజీ మసాలాకి. సో కొద్దిగా స్లైట్గా కలర్ చేంజ్ అయిందంటే కనుక మీకు ఆనియన్ ఉడికినట్టే. మీకు అలా ఉంటేనే దీంట్లోకి బాగుంటుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా కొత్తిమీరని వేసుకోండి. ఇవన్నీ కూడా ఒక 2 టైమ్స్ ఇలా యాడ్ చేసుకోవాలన్నమాట. నేను ఫస్ట్ చూపించిన దానికి దీనికి మళ్ళీ కొంచెం ఉడకడం అనేది డిఫరెన్స్ ఉంటుంది. మీరు ముందు చేసుకున్నప్పుడు అన్నీ కూడా బాగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు మటుకి అన్నీ కొంచెం పచ్చి పచ్చిగానే ఉంటాయి అన్నమాట. సో అవన్నీ వేసుకున్న తర్వాత మీరు ఒక హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసుకుని వేసుకోండి. లెమన్ కూడా కంపల్సరీ అన్నమాట. పావుబాజీ మసాలాకి లెమన్ ఉంటేనే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది ఇంకా దీనికి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని నెక్స్ట్ ప్రాసెస్లో ఇలా ఏదైనా ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో బటరే యాడ్ చేసుకోండి. గీ కానీ ఆయిల్ కానీ అసలు ఏమీ వద్దనమాట. బటరే దీనికి మంచి ఫ్లేవర్ వస్తుంది. బటర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత కొద్దిగా కారం, కొద్దిగా పావుబాజీ మసాలా, కొద్దిగా కసూరి మేతి, కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ ప్రతిసారి మీరు బన్ ఫ్రై చేసుకున్నప్పుడు ఇవన్నీ కంపల్సరీ ఫ్రై చేసుకోవాలన్నమాట. అలానే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. వీటిని బన్ మీకు బేకరీలో అవైలబుల్గా ఉంటే ఆ బన్స్ మీరు తీసుకుని మధ్యలోకి ఇలా హాఫ్ లాగా కట్ చేసుకొని మీరు లోపల బయట కూడా ఈ మిశ్రమాన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే ఈ బన్కి ఈ మసాలా అంతా పట్టి ఈ బన్ కూడా టేస్టీగా ఉంటుంది అనమాట. స్పైసీ తినని పిల్లలకైతే కొంచెం కారం, పావుబాజీ మసాలా యాక్సెప్ట్ చేసి మిగతావన్నీ యాడ్ చేసుకోండి కంపల్సరీ. అంతే, ఎంతో సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే టేస్టీ అయిన పావుబాజీ మసాలా ఇంట్లోనే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ మన ఛానల్లో ఉండగా మీరు చేసుకోవడానికి ఇబ్బంది ఏముంది. సో మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే టేస్టీ అండ్ హెల్తీగా మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి. Yummy, yummy, super yummy.